వెల్కమ్ టు టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్ అన్నవైశ్యుల మదనపల్లి అవుతాను. ప్రస్తుతం చూసుకున్నట్లయితే జెడ్పీటీసీ హై స్కూల్ దగ్గర అయితే ఉన్నాం. చూసుకున్నట్లయితే ఇక్కడైతే హాకీ ప్లేయర్స్ అయితే ఉన్నారు. ప్రస్తుతానికి అయితే 25 కాదు 50 కాదు దాదాపుగా 100 సంవత్సరాల హాకీ సెలబ్రేషన్ సెంచరీ అయితే జరుగుతుంది. ఇక్కడైతే కోచెస్ అయితే ఉన్నారు, అలాగే చాలా మంది హాకీ ప్లేయర్స్ అయితే ఉన్నారు. ప్రముఖులు అయితే వాళ్ళతో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, మీ పేరన్నా? హితేష్. అన్న, ప్రస్తుతానికి అయితే 100 years ఆఫ్ ఇండియన్ హాకీ సెంచరీ సెలబ్రేషన్స్ అయితే మదనపల్లిలో అయితే మీరైతే చేస్తున్నారు. ప్రత్యేకంగా ఎందుకన్నా ఇది చేస్తున్నారు? హాకీ అనేది బేసిక్ గా ఇండియాలో నేషనల్ గేమ్ కదా. అంత గొప్ప గేమ్ 100 ఏళ్ళు పూర్తి చేసుకునిందంటే అది చాలా పెద్ద లెగసీ. ఎన్నో వేల మంది హాకీ ప్లేయర్లు ఇండియాకి ఆడి సర్వ్ చేసి ఒలింపిక్ లో మెడల్ తెచ్చి ఆ లెగసీని ఫర్దర్ ప్లేయర్స్ కి ఇచ్చి వాళ్ళు ఇండియాలో పార్టిసిపేట్ చేయడం అనేది నా దృష్టిలో అతిపెద్ద ఈవెంట్. దాని సందర్భంగా 100 years అనేది చాలా గ్రాండ్ గా చేయాలని నిర్ణయించుకున్నాను. అన్న, అలాగే చూసుకున్నట్లయితే హాకీ అనేది నేషనల్ గేమ్, కానీ ప్రజల్లో కానీ స్టూడెంట్స్ లో కానీ అవేర్నెస్ లేకుండా ఇది మరుగున పడిపోయింది. దీన్ని అవేర్నెస్ తీసుకొని రాలేకపోతున్నారు. ఎందుకన్నా? హాకీ అనేది కనిపించినంత ఈజీ కాదు. దానికి ప్రాపర్ కోచింగ్, అలాగే దానికి కావాల్సిన మెటీరియల్, కొద్దిగా కాంప్లికేటెడ్ గేమే. కానీ అది ఇచ్చే ఫన్ ఏ గేమ్ ఇయ్యదు. అది ఎందుకు చెప్పగలుగుతున్నామంటే మేము బేసిక్గా 14 ఏళ్ళ నుంచి వదలకుండా ఆడుతున్నాం కాబట్టి. అది వచ్చి ఆడి రెగ్యులారిటీ ఉంటేనే ఆడగలం. అండ్ అన్ని గేమ్స్ లాగా కాకుండా ఎక్స్ట్రీమ్ డిసిప్లిన్ ఉంటే కానీ దీన్ని ఆడలేము, కంటిన్యూ అయ్యి సక్సెస్ కాలేము. సో దాన్ని చేసుకుంటే క్యారెక్టర్ డెవలప్ అవుతుంది, అలాగే మన యాటిట్యూడ్ అన్నీ డెవలప్ అవుతాయి. కాబట్టి అది మిగతా గేమ్స్తో కంపేర్ చేస్తే కొద్దిగా డిఫికల్ట్. బట్ అది ఇచ్చే ఫన్ అది అంత గొప్ప గేమ్ లేదు కాబట్టి దాన్ని నేషనల్ గేమ్గా పెట్టారు. అన్న, మీరేమన్నా గేమ్స్ ఆడారా అన్న? ఇప్పుడు హాకీ దాంట్లో చూసుకున్నట్లయితే నేను ప్రొఫెషనల్ హాకీ ప్లేయర్నే. సో నేను జూనియర్ ఇండియన్ క్యాంప్ అటెండ్ అయ్యాను 2022లో. అలాగే సీనియర్ నేషనల్స్ ఆడాను. సో నా చిన్నప్పటి నేను దగ్గర ఒక 8th క్లాస్లో ఉన్నప్పటి నుంచి రెగ్యులర్గా ఆడుతున్నాను. ఇప్పుడు కూడా ఆడుతూ ఉన్నాను. ఐ వాంట్ టు కంటిన్యూ ఇట్ అండ్ దాన్ని ఫర్దర్ ఇంకా పిల్లలకి మా తర్వాత దాని లెగసీని కంటిన్యూ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడైతే హాకీ అయితే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి సార్. 100 years ఆఫ్ సెలబ్రేషన్స్. సార్, ఈ హాకీ సెలబ్రేషన్స్ గురించి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు సార్? అదే 1925 నవంబర్ 7న అంతర్జాతీయ క్రీడా మైదానంలోకి మన ఇండియా హాకీ టీము అడుగు పెట్టడం జరిగింది. అంటే 2 రోజుల తర్వాత ముందుగానే హాకీ అసోసియేషన్ కానీ, ఇండియన్ హాకీ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ హాకీ అసోసియేషన్ ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు పిల్లల్లో అవేర్నెస్ కోసము ఈ ర్యాలీ ఒకటి చేసి అందరినీ అవేర్నెస్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా మదనపల్లిలో హాకీ ఎగ్జిస్టెన్స్ ఇంతకుముందు చెప్పినట్టు గిరిరావు గారు, మా తమ్ముడు హితేష్ వాళ్ళ ఫాదర్ చాలా ముఖ్యమైన కీలకమైన పర్సన్. తర్వాత ఇప్పుడు సిఐ చంద్రశేఖర్ కానీ, టౌన్ బ్యాంక్ సిఇఓ ప్రసాద్ గారు కానీ అందరూ ఈ హాకీని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నేను ఇంతకుముందే చెప్పినట్టు హాకీ మన భారతదేశంలో పుట్టింది, మనం ఇన్వెంట్ చేసింది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనది. చాలా బాధాకరమైన విషయం ఏమంటే, మేము చిన్నప్పుడుగా ఉన్నప్పుడు తమ్ముడు చెప్పినట్టు త్రిలోకికర్ గోల్డ్ కప్ జరిగేది. అప్పుడు నేషనల్ ప్లేయర్స్ అంతా మదనపల్లికి వచ్చిపోయేవాళ్ళు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు. మొత్తానికైతే రాజకీయ నాయకులు కూడా కొంచెం అన్నిటితో పాటు దీన్ని కూడా పట్టించుకోవడం వాళ్ళ బాధ్యతగా తీసుకోవాలని చెప్పనేసి కోరుకుంటున్నాను. మళ్ళీ మదనపల్లిలో త్రిలోకికర్ హాకీ టోర్నమెంట్ జరిగి ఇంటర్నేషనల్ హాకీ ప్లేయర్స్ అందరూ మదనపల్లికి విజిట్ చేసి మన మదనపల్లి ప్రతిష్టను దేవుని దయ వల్ల త్వరలో మదనపల్లి జిల్లాగా కూడా అనౌన్స్ కాబోతుంది. సో ఈ జిల్లా కేంద్రంలో త్రిలోకికర్ హాకీ టోర్నమెంట్ జరుగుతూ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ రావాలని చెప్పి ఈ మదనపల్లిని పేరుని నలుదిశలకి, దేశవ్యాప్తంగా నలుదిశలకి తీసుకుపోవాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. హాకీ ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంలో నవంబర్ 7th 11 సైడ్ మ్యాచెస్ కండక్ట్ చేయడము అదంతా కూడా ఆర్గనైజ్ చేసుకున్నాము. దానిలో భాగంగా ఈ రోజు ర్యాలీ కూడా కండక్ట్ చేయడం జరుగుతోంది. ఆ ర్యాలీలో ఉద్దేశంగా మన రామ్మూర్తి సార్ కూడా మన స్కూల్ కి, సార్ అందరికీ తెలిసిన వ్యక్తే. స్పోర్ట్స్ అంటే చాలా ఎంకరేజ్మెంట్, యూత్ అలవాట్ల గురించి, యూత్ లైఫ్ స్టైల్ గురించి ఎన్నో వీడియోస్ చేసినారు. అవి వింటే అసలు మీకు ఎంత ఇన్స్పిరేషన్, ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో అది మనం తెలుసుకోవచ్చు దాని గురించి. ఇక్కడ ఉన్న అబ్బాయి హితేష్ రావు, మా అబ్బాయి జూనియర్ ఇండియన్ క్యాంప్ కూడా చేసి వచ్చాడు. హాకీ ప్లేయర్, 15 times నేషనల్స్ ఆడాడు. జూనియర్ ఇండియన్ క్యాంప్ చేసి వచ్చారు. మీకు అందరికీ కూడా అన్న చాలా మందికి తెలుసు, చాలా మంది కోచింగ్ కూడా తీసుకున్నారు అన్న దగ్గర. సో దీన్ని ఉద్దేశించి ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. Good morning everybody, respected dignitaries on the dais,
and my dear ZP school players and all the Madanapalli youth and the respected members. It's an honor for me today to be here on this beautiful occasion. And మీ అందరికీ చెప్పడం ఏమంటే the occasion is 100 years of excellent hockey. It's a one-time life opportunity. సో చాలా మందికి తెలియంది ఏమంటే హాకీ అనేది సౌత్ ఇండియాలో ఫస్ట్ మదనపల్లిలోనే స్టార్ట్ అయింది. అది కూడా మదనపల్లిలో బీటీ కాలేజ్ గ్రౌండ్ లోనే స్టార్ట్ అయింది. సో ఇట్స్ అన్ ఆనర్ ఫర్ అస్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్లేస్ అండ్ కంటిన్యూ హాకీ ఇన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వే పాసిబుల్. అండ్ హాకీకి సంబంధించి మీతో కొద్దిగా మాట్లాడాలంటే ఇది బేసిక్ గా మన నేషనల్ గేమ్ అండ్ ఆల్సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ గేమ్ ఇన్ ఇండియా సో ఫార్. దీనికి అంత రికగ్నిషన్ లేకపోయినా లైక్ క్రికెట్ అండ్ ఆల్, దో ఐఎమ్ నాట్ బీయింగ్ బయాస్డ్, ఐ వాంట్ యూ ఆల్, ద పబ్లిక్ అండ్ ద ప్లేయర్స్, టు ప్రమోట్ హాకీ, టు కమ్ ప్లే హాకీ. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ మనం ఎప్పుడు కూడా మదనపల్లిలో హాకీ అనేదాన్ని ఫ్రీగానే కోచింగ్ ఇచ్చినాం త్రూ అవుట్ ద ఇయర్. సో దిస్ ఇస్ అ బిగ్ ఆనర్. అండ్ ఎవరు వచ్చి హాకీ నేర్చుకోవాలన్నా దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఫ్రీ, నో ఫీజ్ ఇస్ చార్జ్డ్. అండ్ అలాగే నవంబర్ 7th బీటీ కాలేజ్ గ్రౌండ్ లో హాకీ 100 years సెలబ్రేషన్ మార్నింగ్ 9 o'clock కి స్టార్ట్ అవుతుంది. సో ఐ వాంట్ యూ ఆల్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ సెలబ్రేట్ హాకీస్ 100-year ఫంక్షన్. Last but not least, I thank you all for giving me this opportunity. Respected Headmaster Subbareddy sir and all the PDs of ZP School and Rammurthy sir, Devaki madam, and alage హాకీ ఇండియాకి చాలా థ్యాంక్ యూ చెప్పాలి బికాస్ ఈ ఆపర్చునిటీ ఇచ్చింది వాళ్ళే. సో హాకీ ఆంధ్రప్రదేశ్కి అలాగే హాకీ ఇండియాకి థ్యాంక్ యూ చెప్తూ జై హింద్. థ్యాంక్ యూ.